టమాటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. టమాటా ధరలు పతనం కావడం, టమాటా ధరలు పెరగడం అనేది స్టాక్ మార్కెట్ లాగా తయారైపోయింది. కేజీ 250 రూపాయలు అమ్మినా, కేజీ 280 రూపాయలు అమ్మినా, ఢిల్లీ లాంటి నగరాల్లో కేజీ 300 అమ్మినా అది ఒక టమాటాకే చెల్లింది. కూరగాయల్లో టమాటా ధరకున్నంత ఫ్లక్చువేషన్స్ మరి ఏ కూరగాయకు ఉండదు. ఎందుకంటే పంట మొత్తం ఒకేసారి వచ్చినా దాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉండదు. ఏ కూరగాయకైనా అదే పరిస్థితి. తాజాగా మే చివరి వారంలో కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున నారులు పెంచి చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున టమాటా సాగు చేశారు. దాంతో పంట అంతా ఒకసారిగా వచ్చింది. ఇక దాంతో ధర దారుణంగా పతనమైంది. ప్రస్తుతం కర్నూలు పత్తికొండ మార్కెట్లో కేజీ రూపాయికి పతనం కావడంతో రైతులంతా రోడ్ల పక్కన డోలిస్తూ ఉన్నారు. హార్వెస్టింగ్, కోత, రవాణా ఖర్చులే కేజీకి 5 రూపాయలు అవుతాయి. 5 రూపాయలు కేజీకి రైతుకు వచ్చిందంటే ఆ రైతు కేవలం కోత కూలి, రవాణా ఖర్చులే వచ్చేది. పంట కూలి ఖర్చులు కూడా రావు, పంట సాగు చేసిన ఖర్చులు కూడా రావు. ప్రభుత్వం 12 రూపాయలు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా కేజీ 25 రూపాయలకు అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ పెద్దగా రైతులకి రిజల్ట్ ఇవ్వడం లేదు. టమాటాని ప్రాసెసింగ్ చేసే వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వెనకబాటులో ఉంది. చైనాలో రైతులు టమాటా ఎక్కువగా వచ్చినప్పుడు వాటిని నీట్గా కడిగి పుచ్చులు, పురుగులు ఉంటే తీసేసి వాటిని చక్కగా ఎండబెట్టి వడియాల్లాగా తయారు చేస్తున్నారు. ఒక టమాటా 4 ముక్కలు చేసి దాంట్లో జ్యూస్ తీసేసి దాన్ని ఎండబెడితే ఎప్పుడైనా వాడుకోవచ్చు. 10 కేజీల టమాటాలు వడియాల్లాగా తయారు చేస్తే 1 కేజీలోకి వచ్చేస్తాయి. ఆ కేజీ 400-500 ఉంది మార్కెట్లో. అలాంటి ఈ ప్రాసెసింగ్, ఆహార ప్రాసెసింగ్ని రైతులను ప్రోత్సహించాలి. ఎవడో ఇండస్ట్రీ పెడతాడు, కర్నూలులో, ఓరకల్లో టమాటాలు మొత్తం కొనుగోలు చేస్తాడు, ప్రాసెస్ చేస్తాడు, జ్యూస్ తయారు చేస్తాడు, జామ్ తయారు చేస్తాడు అని గడిచిన 15 సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు. ఇంతవరకు అక్కడ పునాది కూడా బండి పరిస్థితి లేదు. టమాటా రైతు సోదరులు ధర బాగా పెరిగిందని విపరీతంగా సాగు చేస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా మార్కెట్లో పెద్దగా మూమెంట్ రాలేదు. ఇక చిత్తూరు సంబంధించిన మదనపల్లి రైతులు, అనంతపురం జిల్లాకు సంబంధించిన హిందూపురం రైతులు మీ పంటని ఎంత ధరకి మార్కెట్లో అమ్ముకుంటూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.